ఒంగోలులో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. విజయవాడ హల్లెల్ మ్యూజిక్ స్కూల్, హైదరాబాదులో ఒకే వేదికపై ఒకేసారి 2000 మందితో గంటసేపు కీబోర్డు ప్లే చేశారు. అందులో ప్రతిభ చూపించిన 777 మందికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కింద సర్టిఫికెట్లను అందజేశారు. వారిలో ఒంగోలు తూర్పు క్రిస్టియన్ పాలెంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండటం విశేషం. తూర్పు క్రిస్టియన్ పాలెంలో నివాసం ఉంటున్న కంచెర్ల అరుణ్ కుమార్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య హెప్సీ బ్యూలాకు సంగీతం పట్ల కొంత మక్కువ ఉండటంతో అరుణ్ కుమార్ కీబోర్డు ద్వారా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. హెప్సీ బ్యూలా అక్క కుమారుడు, కుమార్తె వీరి వద్దనే ఉండి చదువుకుంటున్నారు. వారు కూడా కీబోర్డు సాధన చేయడం మొదలుపెట్టారు. విజయవాడలోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వహించిన ఆన్లైన్ మ్యూజిక్ క్లాసుల్లో ముగ్గురు పాల్గొని కీబోర్డులో కొన్ని మెళకువలు నేర్చుకున్నారు. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా దేశ విదేశాలలో అనేక మంది కీబోర్డు సాధన చేస్తున్న నేపథ్యంలో స్కూల్ వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగికి ఒక ఆలోచన వచ్చింది. ఒకేసారి ఒకే వేదికపై 2000 మందితో గంటసేపు కీబోర్డు ప్లే చేయించి రికార్డు సాధించాలని నిర్ణయించారు. వెంటనే ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కు దరఖాస్తు చేసుకోవడం. ఇటీవల హైదరాబాద్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో 2000 మంది ఒకేసారి పాల్గొని కీబోర్డు ప్లే చేశారు. ఈవెంట్లో భాగంగా 45 నుండి 50 సెకండ్ల సరళి స్వరాల్లో హెప్సీ బ్యూలా అక్క పిల్లలు సురభి సోనిల్, సురభి మోక్ష ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్నారు. మేము గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దానికి అప్లై చేయడానికి నాకు కీబోర్డ్ మీద చాలా ఆసక్తి ఉంది. ఫస్ట్ మెయిన్గా నాకు చాలా ఇంట్రెస్ట్ అయితే దాని ప్రకారంగా నేను ఎట్లా చేయాలనని నేను చాలాసార్లు నేర్చుకోవాలని చాలా ఆరాటపడ్డాను, కానీ నాకు కుదరలేదు. కానీ అగస్టిన్ దండంగి అనే అన్నయ్య ద్వారా ఆన్లైన్లో 4 years నుంచి 7,000 పీపుల్కి ఆన్లైన్లో మ్యూజిక్ నేర్పిస్తూ ఉన్నారు, ఫ్రీగా నేర్పిస్తూ ఉన్నారు. అది నాకు తెలిసిన తర్వాత లాస్ట్ ఇయర్ 2024లో December 1st ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది వాళ్ళ విద్యార్థుల ద్వారా ఇట్లా కండక్ట్ చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ది ఎట్ ఎ టైము ఆన్లైన్లో 1090 మెంబర్స్ ప్లే చేయటం వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చింది. అన్నయ్య ఇంతకు ముందు కూడా ఈ వాళ్ళ విద్యార్థుల ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఇంటర్నేషనల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఒకటి, తర్వాత ఇంజీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఒకటి, తర్వాత ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ ఒకటి, ఇలా రికార్డ్స్ అనేవి అన్నయ్య పొందుకున్నారు. నేను కూడా తీసుకుంటే బాగుండేది, ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అని నేను చాలా భయపడ్డాను. కానీ ఫిబ్రవరిలో జరిగింది, మాకు 2026 ఫిబ్రవరిలో జరిగింది ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది. దాదాపుగా 1300 మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. 13 ఆన్లైన్ ఆఫ్లైన్ 2 జరిగాయి. మేము ముగ్గురం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. లాస్ట్ 6th వైజాగ్లో ఈ గిన్నిస్ అచీవర్స్కి ఒక మీట్ జరిగింది. దాంట్లో అందరికీ గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్స్ ఇచ్చారు. దాంట్లో మేము ముగ్గురం కూడా ఆ సర్టిఫికేట్స్ని పొందుకున్నాము. దీనికి మాకు సహకరించిన అన్నయ్యకి, అగస్టిన్ దండింగ్ గారికి, అందరికీ చాలా 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 థ్యాంక్స్. నేను కీబోర్డ్ నేర్చుకోవడానికి కారణం, నేను చిన్నప్పటి నుంచి నాకు కీబోర్డ్ అంటే ఇష్టం.
తర్వాత నేను మార్కాపురం నుంచి ఒంగోలుకి వచ్చిన తర్వాత అమ్మ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనే చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. దాని ద్వారా నేను నేర్చుకున్నాను. రోజు నేను వచ్చి గంట సేపు అయినా ప్రాక్టీస్ చేసి, నేను మా చెల్లి మా అమ్మ పక్కా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు ఒక మీట్ పెడతారు. దాంట్లో మనం మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. దాని ద్వారా ఇది నాకు ఆసక్తి వచ్చింది. నేను ప్యాడ్ నేర్చుకొని దాంట్లో బాగా అవ్వాలని, కీబోర్డ్ బాగా నేర్చుకొని బయట ఎక్కడైనా బాగా నేర్చుకొని ప్లే చేయాలని నా ఆశ. నాకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.